బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపు గోపాల్పూర్, పారాదీప్ మధ్య వాయుగుండం తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో వారం రోజుల పాటు ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లా వ్యాప్తంగా జనజీవనం స్తంభించిపోయింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. నాగావళి, వంశధార నదులకు వరద ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులు తెలిపారు. 2 రోజుల పాటు జాలర్లు వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు నదుల్లో వరద ప్రవాహం పెరుగుతూ ఉండడంతో నాగావళి, వంశధార నదుల పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. 2 రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి పూర్తి వివరాలు. నరేష్, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. ఇదే నేపథ్యంలో ఇటు శ్రీకాకుళం జిల్లా నుంచి అటు గుంటూరు వరకు కూడా నిన్న అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేనటువంటి వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలో ఉండేటటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఒకే మోస్తరు వర్షం కురుస్తోంది. దాంతోపాటుగా గాలులు, ఈదురుగాలులు వీస్తున్నటువంటి పరిస్థితి. దీంతో ఇప్పటికే అటు దక్షిణ ఒడిశా ప్రాంతంలో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఆ ఫ్లడ్ వాటర్ నాగవళి, వంశధార నదులకు వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటిది వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం, వైద్య ఆరోగ్య శాఖ, అదేవిధంగా పోలీసు, ఫైర్ వంటి డిపార్ట్మెంట్స్ అన్నింటినీ కూడా జిల్లా కలెక్టర్ అలర్ట్ చేశారు. ఇప్పటికే స్వప్నిల్ దినకర్ పుట్కర్ ఎవరైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో ఆయన వివిధ శాఖల అధికారులతో కూడా ఎప్పటికప్పుడు రివ్యూ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మనం చూడొచ్చు, మొత్తం కూడా వాతావరణం మొత్తం మారిపోయింది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఒక్క నిమిషం కూడా గ్యాప్ లేకుండా వర్షం పడుతోంది, ఒకవైపు గాలి వీస్తుంది. ఈ నేపథ్యంలో దసరా పండుగ రోజు కూడా జనాలు ఎవరు కూడా రోడ్ల మీదకి వచ్చేటటువంటి పరిస్థితి కనబడటం లేదు. మొత్తం కూడా జలజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు నాగావళి, వంశధార నదిలోకి ఫ్లడ్ వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత మండలాలు, దాదాపుగా 11 మండలాలు ఏవైతే ఉన్నాయో ఆ మండలాలకు సంబంధించిన రెవెన్యూ సిబ్బంది అంతా కూడా ఎలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితి వచ్చినా దాన్ని సన్నద్ధంగా ఎదుర్కొనేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆ జిల్లా కలెక్టర్ వారికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో అటు ఒడిశా అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువగా దక్షిణ ఒడిశా ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఆ వర్షాలకు వచ్చినటువంటి ఫ్లడ్ వాటర్ అంతా కూడా వంశధార, నాగావళి నదులకు వస్తుంది. రేపు సాయంత్రానికి ఫ్లడ్ వాటర్ విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని ప్రభావంతో వంశధార, నాగావళి పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి మండలాల్లో చాలా వరకు ముంపు జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక అంచనాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొత్తం అలర్ట్ ప్రకటించారు. ఇప్పటికే రెడ్ జోన్లో ఉంది శ్రీకాకుళం జిల్లా. 2 రోజులు రేపటి వరకు కూడా భారీ వర్షాలు జిల్లాలో ఉంటాయని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలు ప్రజలందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలనేటువంటి హెచ్చరికలను జారీ చేశారు. ముఖ్యంగా సముద్ర తీర మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జాలర్లు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అనేటటువంటి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే 2 రోజుల పాటు సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుంది, నదులన్నీ కూడా ఉప్పొంగుతాయి కాబట్టి ఎవరు కూడా వేటకు వెళ్లొద్దు అనేటటువంటి ఒక హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా జిల్లాలో రెడ్ అలర్ట్ ఉంది. వర్షాలు భారీగా పడుతున్నాయి. ప్రధానంగా ఏవైతే రోడ్లు, డ్రైనేజీలు అన్నీ కూడా పొంగు పొరులుతున్నాయి కాబట్టి రోడ్లపైకి వాహనదారులు కానీ లేకపోతే వృద్ధులు కానీ రోడ్లపైకి వచ్చేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకోవాలనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం ఉందో ఇది రేపు సాయంత్రానికి అటు దక్షిణ ఒడిశాతో పాటు ఇటు కోస్తాంధ్ర ఈ మధ్యలో తీరం దాటేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. ఒకవేళ తీరం దాటినా కూడా మరో 24 గంటల పాటు దాని ప్రభావం శ్రీకాకుళం జిల్లా పైన ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వర్షాలు నిన్న అర్ధరాత్రి నుంచి కూడా భారీగా పడుతున్నాయి కాబట్టి మొత్తం కూడా హై అలర్ట్ ప్రకటించారు. రెడ్ జోన్లో ఉంది. ఈ నేపథ్యంలో మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా ఒడిశా అధికారులతో సమన్వయం చేసుకుంటూ లోకల్గా ఉండేటటువంటి అధికారులంతా కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దాంతోపాటుగా అటు గొట్టా బ్యారేజ్, ముఖ్యంగా వంశధార నదిపైన ఉండేటటువంటి గొట్టా బ్యారేజ్ దగ్గర మొత్తం కూడా గేట్లన్నింటినీ కూడా ఎత్తేసిన తర్వాత అక్కడ నుంచి మొత్తం వచ్చినటువంటి ఇన్ఫ్లోన్ అంతా కూడా డౌన్కు సముద్రంలోకి వదులుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అక్కడ ఇప్పటికే 1వ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. మొత్తం జిల్లాలో ఉండేటటువంటి తీర ప్రాంత మండలాలన్నింటిలో కూడా
ఇప్పటికే అధికారులు స్పష్టమైనటువంటి దండోరాలు వేసి అక్కడ ప్రజలను అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడొచ్చు మొత్తం ఉదయం నుంచి కూడా ఒకే రకమైనటువంటి వాతావరణం, మొత్తం చీకటి కనబడుతోంది, మబ్బులు కమ్మేసాయి, వర్షాలు విపరీతంగా పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ప్రతి ఏటా కూడా తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాలు శ్రీకాకుళం జిల్లాలో కొంతమేర ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. రైతులను కూడా తీవ్రమైనటువంటి ఆందోళన చెందేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ ఏడాది కూడా రైతులు ఎందుకంటే మొత్తం కూడా దమ్ములు అయిపోయినాయి, వాటన్ని ఉడుపులు విడిసి వరిచేను పొట్టదశకు వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ తుఫాన్ ఎలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుందో అనేటటువంటి ఒక ఆందోళన అయితే రైతుల్లో కనబడుతోంది. అయితే ఇది కొంతమేర ఇక్కడతో ఈ రోజు రేపటితో కానీ వర్షం ఆగితే ఇది కొంత రైతులకు లాభదాయకమై ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి హెచ్చరికల నేపథ్యంలో ఒకవేళ పంటలు మునిగిపోతే కుళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంటుంది అనేటటువంటి ఆందోళన కూడా రైతుల్లో కనబడుతుంది. మొత్తానికైతే శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించుకుంటున్నారు. దసరా పండుగ అయినప్పటికీ కూడా రెవెన్యూ యంత్రాంగం, పోలీస్, అదేవిధంగా ముఖ్యమైనటువంటి శాఖలన్నింటినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ఒకవైపు అటు ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి శాఖ, అదేవిధంగా విపత్తు నిర్వహణ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అటు సచివాలయం నుంచి జిల్లాకు వస్తున్నటువంటి ఆదేశాలను ప్రజలకు చేరవేస్తూ ప్రజలను అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే వర్షాలు నిన్నటి నుంచి కూడా ప్రారంభమయ్యాయి. పెద్ద ఎత్తున ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.